హాయ్ అందరికీ, నా పేరు విక్కీ. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇది నేను రాసుకున్న కథ, కానీ నిజమైన కథ మాత్రం కాదు. మొత్తం అబద్ధం. ఇంటికి పోతా అని చెప్పి వేరే వాడి బండి మీద పోతుంది. మళ్ళీ నేను చూస్తానేమో, గొడవ చేస్తానేమో అని, ఇంకా మనకి సెట్ కాదు అని చెప్పి మూవ్ ఆన్ అయిపోదాం అంటుంది. చెప్తే అర్థం కాదండి. ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఎన్నిసార్లు చెప్పాలి చేయొద్దని నీకు. నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నీ అమ్మ ఇప్పుడు ఎలా 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 లైఫ్ మొత్తం నీతోనే అని అనుకున్నా కదనే. లైఫ్ మధ్యలో ఇలా చేస్తావని కలలు కూడా అనుకోలే కదనే. కానీ లైఫ్లో మనకే ప్రతిదీ జరుగుతుందని అనుకోవడం మన పొరపాటు. మనకి ఇక్కడ జరుగుతుందంటే అక్కడ తనకు కూడా అదే జరుగుతుందని అర్థం కదా. తను మనల్ని విడిచిపెట్టి తను వెళ్ళిపోతున్నది అని మనం గ్రహించినాక తర్వాత కూడా మనం తన గురించి ఫైట్ చేయడం చాలా తప్పు కదా. కర్మ అందరికీ ఉంటుంది, కర్మ మనం ఫాలో కావాలి అంతే. సో ముచ్చట ఏంటంటే, నేను ఫిక్స్ అయిపోయినా. లైక్ తను వేరేతో తిరిగినప్పుడు నేను వేరే అమ్మాయితో తిరగడం తప్పు లేదు. బట్ మనం తిరగాల్సిన పరిస్థితి మనకు లేదు. ఇంకోటి, అలా మనల్ని పెంచలేదు మన ఇంట్లో అమ్మ నాన్న. సో ముచ్చట ఏంటంటే, ఎన్ని రోజులు తనుంటే లైక్ మనము లైఫ్లో సెటిల్ అయ్యవచ్చు, నాతో పాటు తను కూడా తోడుంటే ఇంకా మంచి బెటర్ అండ్ బెస్ట్ లక్ లెక్క తను ఉంటుంది అని అనుకున్నాను. కానీ అది కాలేదు. సో మనకంటూ అమ్మ నాన్న ఉన్నారు, అది చాలు. అమ్మాయి కాకపోతే అమ్మ నాన్న ఉన్నారు. తను మహా అంటే ఒక 2-3 years రిలేషన్షిప్ ఉండొచ్చు అంతే తప్ప, అమ్మతోటి నాన్నతోటి మాత్రం 22 years దాకా వాళ్ళని కన్నీ పెంచి పెద్ద చేసినారు. కాబట్టి మనం బరాబర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. ఆ రెస్పెక్ట్ ప్రకారంగా మనం అనుకున్న డ్రీమ్స్ అండ్ అచీవ్మెంట్స్, గోల్స్ ప్రతివి మనం అచీవ్ చేసి చూపించాలి.